వెల్కమ్ టు వైబ్ న్యూస్. బడిని గుడిలా భావిస్తారు. గుడిని ఎంత పవిత్రంగా ఉంచుకుంటామో బడిని కూడా అంతే పవిత్రంగా ఉంచుకోవాలి. కానీ ఈ పాఠశాల మాత్రం అపవిత్రంగా మారింది. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. పాఠశాల ఆవరణలు పలు చోట్ల కండోమ్ ప్యాకెట్లు ప్రత్యక్షమయ్యాయి. రేపు గణతంత్ర దినోత్సవం సందర్భంగా జగిత్యాల సిఎస్ఐ బాలికల ఉన్నత పాఠశాలను శుభ్రం చేయించేందుకు ఉపాధ్యాయులు సిద్ధమయ్యారు. అది కూడా అటెండర్లతో కాకుండా విద్యార్థినుల చేత శుభ్రం చేయించారు. స్కూల్ ఆవరణలో ఉన్న చెత్తను అమ్మాయిలు ఊడ్చుతుండగా వారి కంట కండోమ్ ప్యాకెట్లు కనిపించాయి. ఆందోళనకు గురైన విద్యార్థినులు ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లారు. కానీ టీచర్లు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా మాట్లాడారు. అవును సార్, నేను ఏం చెప్తానా, ఆ కండోమ్ ప్యాకెట్ కంప్లైంట్ మీరెందుకు చేస్తారు మరి? అటెండర్ లేరా? ఇలా అటెండర్ లేదా? మీరెందుకు చేస్తారు? ఎప్పటి నుంచి లేడు అటెండర్? మేము పాతాలో మీరు రికార్డ్ చేయకండి దయచేసి. పిల్లలతో ఎందుకు చేయిస్తారు? అంటే అదే అందరు కాకుండా కొంతమంది పెద్దవాళ్ళు. ఈ విషయం మీడియా ప్రతినిధులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో పాఠశాల హెడ్ మాస్టర్, సిఎస్ఐ చర్చ్ సెక్రటరీ ప్రశ్నించగా సమాజంలో ఇదంతా సహజమేనని, దానికి మేమేం చేయాలి అని నిర్లక్ష్యంగా మాట్లాడారు. అసాంఘిక కార్యకలాపాలకు తాము కాపలా ఉండాలా అంటూ ఉపాధ్యాయుల నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారు. దీనిపై డిఈఓ రాములను వివరణ కోరగా వెంటనే ఎంఈఓను పంపించి వివరాలు సేకరించి వారిపై తగు చర్యలు తీసుకుంటామన్నారు. మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్